రాష్ట్రంలో వైకాపా పీఠాన్ని బద్దలు కొట్టి ఎన్డీఏ కూటమి సింహాసనం చేజిక్కించుకోవడం ఖాయమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభలో ప్రసంగించిన పవన్ ముఖ్యమంత్రి జగన్ను పరదాల మహారాణి అంటూ సంబోధించారు. 38 కేసుల్లో 16 నెలలు జైలులో ఉన్న జగన్కు ఎన్డీఏ అధికారంలోకి రాగానే కోరుకున్న చోట ప్రత్యేక జైలు ఏర్పాటు చేస్తామని చురకలంటించారు. రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండలో నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కాపులకు తెలుగుదేశం 5% రిజర్వేషన్లు కల్పిస్తే ఈబీసీ రిజర్వేషన్లు తొలగించిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఎన్డీఏ అధికారంలోకి వస్తే క్రిస్టియన్లకు కష్టకాలం తప్పదని, తాజాగా జగన్ కొత్త పుకారు తీసుకువస్తున్నారన్న పవన్ క్రిస్టియన్ల హక్కులకు ఏమాత్రం భంగం కలిగించమని భరోసా ఇచ్చారు. మన రాష్ట్రాన్ని మహారాణికి విద్యార్థులు కొంచెం జాగ్రత్త, కక్ష పెట్టేసుకుంటారు. ఆ మహారాణి వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. మన రాజానగరం స్కాములకి, మనకి గంజాయికి, ఇసుక దోపిడీకి రాజధాని అయిపోయింది రాజానగరం. దీనికి ఒకటే ఒక బంధు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి రావటం, వైసీపీ గూండాల తాట తీసేయడం. వైసీపీ పాలన ఇంకొకసారి వస్తే సర్వనాశనం అయిపోతుంది ఆంధ్రప్రదేశ్. మా కులమనో, మా వర్గమనో, మాకెందుకో నచ్చాడనో మీరు ఆలోచించకుండా ఓటేస్తే మీ భవిష్యత్తు నాశనం అయిపోద్ది. ఆ వైసీపీ ఫ్యాన్కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ. బ్లేడ్ బ్యాచ్లు, దోపిడీలు, ఆగడాలు, ఇవన్నీ ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఒక ఎమ్మెల్యే జగ్గంపూడి రామ్మోహన్ రావు గారి ఇంటి నుంచి వచ్చిన వాళ్ళ చేస్తుంది ఇవన్నీ అనేది నిజంగా నాకు చాలా బాధ కలిగింది. అంటే చెడు సావాసం ఎలా ఉంటుందంటే, జగన్ సావాసం చేస్తే జగ్గంపూడి గారి పిల్లలు కూడా పాడైపోరనడానికి ఇదే నిదర్శనం. రాజానగరాన్ని ప్రజలు నలిగిపోతా ఉన్నారు, ఎమ్మెల్యే బాగుపడతా ఉన్నాడు. ఈ దోపిడీ ఆగాలి అంటే బలరామకృష్ణ రావాలి, బలరామకృష్ణ గెలవాలి. క్రిస్టియానిటీని పాటిస్తున్న ప్రతి ఒక్క సోదరుడికి, సోదరీమణికి నేను గుండె లోతులోంచి చెప్తున్నాను, మీ మీద ఈగ వాలితే మేము ఎదురొచ్చి మీకు అండగా నిలబడేవాళ్ళం. మీకు సర్వ హక్కులు ఉన్నాయి. నాలాంటోడు రేపు పొద్దున తప్పు చేస్తే మీకు కత్తి ఇస్తాను, తల నరికేయండి నాకు, మీకు తప్పు జరిగితే. జగన్ పాలనలో కాపులకు ప్రతి అంశంలోనూ అన్యాయం చేశారని పవన్ దుయ్యబట్టారు. కాపు కార్పొరేషన్ ద్వారా 2000 కోట్లు ఇస్తామని చెప్పి ఆ నిధులు దారి మళ్లించారని విమర్శించారు. టైపిస్ట్ కూడా జీతం ఇవ్వలేని పరిస్థితి కాపు కార్పొరేషన్ లో. కాపు రిజర్వేషన్ విషయంలో ద్రోహి ఎవరో మీరు ఒకసారి ఆలోచించండి. ఎంతసేపు కాపు ఎమ్మెల్యేలు, కాపు నాయకులు నన్ను తిట్టడం తప్ప కాపు సామాజిక వర్గానికి మీరు ఏం చేశారు? నేను చాలా తెగించి మొండి మనిషిని. జగన్, నువ్వు పెళ్ళాం అన్నావు, నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినప్పుడల్లా నువ్వు నా 4వ పెళ్ళామని మాట్లాడి అందరూ మాట్లాడతారు. గుర్తుపెట్టి మనం మాట్లాడితే నేను కూర్చోబెట్టి నియోజకవర్గంలో మారుస్తానంటాను. మరి నువ్వెందుకు మార్చావు? నువ్వు 70 మంది ఎమ్మెల్యేలకు ఎందుకు మార్చావు? ఎక్కడో నెల్లూరులో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి నరసరావుపేట ఎంపీకి ఎందుకు పెట్టావు నువ్వు? అంటే నీకో న్యాయం, మాకో న్యాయమా? 16 నెలలు ఆ చెంచల్ కూడా చెల్లపల్లి జైల్లో చెప్పకూడదన్న వ్యక్తి మనకి నీతులు బోధిస్తుంటాడు వచ్చి. జగన్, మేము వచ్చాక నీకు ఒకటి చెప్తాంలే, నువ్వు ఎక్కడ కోరుకుంటే అక్కడ వైఎస్ జగన్ ఎక్స్క్లూజివ్ సెంట్రల్ జైల్ ప్రధానమంత్రి గారితో అడిగి మేము పెట్టిస్తాం. ఈ రోజున ఏ స్థాయికి వచ్చారంటే, పిఠాపురంలో వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్కి నిలబడితే వచ్చే ఎన్నికల్లో మేము వచ్చిన తర్వాత మేము ఇది చేస్తామంటారు. మీరు వస్తే కదా మీరు బెదిరించడానికి. మేము వస్తున్నాం, అధికారం స్థాపిస్తున్నాం, సింహాసనం చేజిక్కించుకుంటున్నాం. మీరంటే బెదిరించేది మమ్మల్ని. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక గోదావరి ప్రక్షాళన కార్యక్రమం చేపడతామని పవన్ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, యువత భవిష్యత్తుకు బాటలు వేస్తామన్నారు.